ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లిన మంత్రి కుమారుడు పేకాట ఆడుతూ కెమెరాకు దొరికిపోయిన ఘటన ఇప్పుడు ఏపీలో కలకలాన్ని రేపుతోంది. పట్టు వస్త్రాలు తల మీద పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విజయనగరం జిల్లా పోలమాంబ సిరిమాను ఉత్సవంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కుటుంబంతో సహా వచ్చారు మంత్రి. పక్కనే గళ్ల చొక్క మెడలో కండువాతో కనిపిస్తున్న ఇతను మంత్రి కుమారుడు, పేరు పృథ్వీ. తల్లి సంధ్యారాణితో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు మీడియాకు కనిపించారు. సీన్ కట్ చేస్తే అప్పటిదాకా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి కుమారుడు పేకాటలో మునిగిపోయాడు. కరెన్సీ నోట్లు, పేకాట ముక్కలు అక్కడే. మంత్రి కుమారుడు స్వయంగా పేకాట బరిలో కూర్చొని కాయ్ రాజా కాయ్ అంటూ జోదమాడారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రి గారి కుమారుడి మూడు ముక్కలాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా వైరల్గా మారింది. గిరిజనుల ఆరాధ్య దేవత పేరుతో జరిగే పోలమాంబ జాతరలో అమ్మవారి నామస్మరణ కంటే కాయ్ రాజా కాయ్ అనే శబ్దాలే ఎక్కువగా వినిపించాయి. ఇదంతా ఎవరి హయాంలో జరిగిందో తెలుసా? కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ నేతృత్వంలోనే. ఇంతకు ముందెప్పుడు పోలమాంబ జాతరలో ఇలా బహిరంగంగా పేకాట శిబిరాలు పెట్టలేదు. ఇదే మొదటిసారి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తులతోనే మంత్రి కుమారుడు పేకాట బరిలో కూర్చొని పేకాటం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏకంగా మంత్రి కుమారుడే బరిలో కూర్చొని రాత్రంతా పేకాట ఆడితే రాష్ట్ర వ్యాప్తంగా జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆడుతోంది మంత్రి కుమారుడే కాబట్టి పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుడి బడి అన్న తేడా లేకుండా మద్యాన్ని ఏరులై పారుస్తున్న కూటమి నేతలు ఇప్పుడు మూడు ముక్కల ఆటను కూడా జోరుగా ఆడించేస్తున్నారు.